కాళేశ్వరం ఎస్ఐపై లైంగిక వేధింపుల ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహిస్తున్న ఓ మహిళా కానిస్టేబుల్పై వరుసగా అత్యాచారానికి పాల్పడినట్లు ఆరోపణలు చేశారు. ఎస్ఐగా విధులు నిర్వహిస్తున్న భవానీ సేన్ ఎవరికైనా ఈ విషయం చెప్తే తుపాకీతో చంపేస్తానని బెదిరింపులకు పాల్పడ్డాడు. మహిళా కానిస్టేబుల్ జిల్లా ఎస్పీని కలిసి జరిగింది తెలుపగా పోలీస్ స్టేషన్లో నిన్న రాత్రి 2 డీఎస్పీలు సిఐల ఆధ్వర్యంలో విచారణ జరిపారు. విచారణలో 3 మహిళా కానిస్టేబుల్ను వేధించినట్లు నిర్ధారణ కాగా ఎస్ఐని కస్టడీలోకి తీసుకుని లైంగిక వేధింపులు SC/ST అట్రాసిటీ కేసు నమోదు చేసి సర్వీస్ రివాల్వర్ను డీఎస్పీ స్వాధీనం చేసుకున్నారు. అయితే గతంలో ఆసిఫాబాద్ జిల్లా రెబ్బెన ఎస్ఐగా విధులు నిర్వహిస్తున్న సమయంలోనూ ఓ యువతితో అసభ్యంగా ప్రవర్తించడంతో ఉన్నతాధికారులు సస్పెన్షన్ వేటు వేశారు. కాళేశ్వరం ఎస్ఐపై లైంగిక వేధింపుల ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహిస్తున్న ఓ మహిళా కానిస్టేబుల్పై వరుసగా అత్యాచారానికి పాల్పడినట్లు ఆరోపణలు చేశారు. ఎస్ఐగా విధులు నిర్వహిస్తున్న భవానీ సేన్ ఎవరికైనా ఈ విషయం చెప్తే తుపాకీతో చంపేస్తానని బెదిరింపులకు పాల్పడ్డారు. మహిళా కానిస్టేబుల్ జిల్లా ఎస్పీని కలిసి జరిగింది తెలుపగా పోలీస్ స్టేషన్లో నిన్న రాత్రి 2 డీఎస్పీలు సిఐల ఆధ్వర్యంలో విచారణ జరిపారు. ఈ విచారణలో 3 మహిళా కానిస్టేబుల్ను వేధించినట్లు నిర్ధారణ కాగా ఎస్ఐని కస్టడీలోకి తీసుకుని లైంగిక వేధింపులు SC/ST అట్రాసిటీ కేసు నమోదు చేసి సర్వీస్ రివాల్వర్ను డీఎస్పీ స్వాధీనం చేసుకున్నారు. అయితే గతంలోనూ ఆసిఫాబాద్ జిల్లా రెబ్బెన ఎస్ఐగా విధులు నిర్వహిస్తున్న సమయంలోనూ ఓ యువతితో అసభ్యంగా ప్రవర్తించడంతో ఉన్నతాధికారులు సస్పెన్షన్ వేటు వేశారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా వరంగల్ ప్రతినిధి ప్రశాంత్ ఫోన్లైన్ అందిస్తారు. ప్రశాంత్. జయశంకర్ భూపాలపల్లి జిల్లా మాదేవ్పూర్ మండలంలోని కాళేశ్వరం ఎస్ఐగా విధులు నిర్వహిస్తున్న భవానీ సేన్ పై లైంగిక ఆరోపణలకు సంబంధించినటువంటి ఫిర్యాదు రావడంతో జిల్లా ఎస్పీ 2 డీఎస్పీలు ఒక సిఐతో విచారణ జరిపించాడు. నిజ నిర్ధారణ అనంతరము తనపై వేటు వేశారు. ఇప్పటికే తన సర్వీస్ రివాల్వర్తో పాటు తనకు సంబంధించినటువంటి అన్ని కూడా హ్యాండ్ ఓవర్ చేసుకుని అదుపులోకి తీసుకున్నట్టు మనకు తెలుస్తుంది. అయితే ఈ విషయానికి సంబంధించి అదే పోలీస్ స్టేషన్ లో విధులు నిర్వహిస్తున్న హెడ్ కానిస్టేబుల్ గా విధులు నిర్వహిస్తున్న మహిళా కానిస్టేబుల్ పై వరుసగా అత్యాచారం చేస్తున్న విషయంపై తన గోడును జిల్లా ఎస్పీకి వెళ్లబోతున్న నేపథ్యంలో ఎస్పీ నేరుగా విచారణకు ఆదేశించారు. దీంతో నిజ నిర్ధారణ అనంతరం అయితే ఎస్ఐ భవానీ సేన్ ను అదుపులోకి తీసుకొని SC/ST అట్రాసిటీ కేసుతో పాటు సర్వీస్ రివాల్వర్ను స్వాధీనం చేసుకున్నారు. మరోవైపు తనను పంచనామా అనంతరం అయితే జైలుకు కూడా తరలించే ప్రయత్నంలో అవుతుంది. అయితే కొంత ఈ యొక్క ఎస్ఐకి సంబంధించి గతంలో కూడా అనేక అత్యాచార లైంగిక ఆరోపణలు ఉన్నట్టు కూడా విచారణలో నిజ నిర్ధారణ అయింది. గతంలో ఆసిఫాబాద్ జిల్లా రెబ్బెన ఎస్ఐగా విధులు నిర్వహిస్తున్న సమయంలోనూ యువతితో అసభ్యంగా ప్రవర్తించి సస్పెన్షన్ వేటుపై ఇక్కడికి వచ్చాడు. అయినా కూడా తన ప్రవర్తన మారకుండా ఇక్కడ కూడా వరుసగా అక్కడే హెడ్ కానిస్టేబుల్ గా పనిచేస్తున్న మహిళా కానిస్టేబుల్ ని లైంగికంగా చేయడమే కాకుండా అత్యాచారానికి కూడా ఒడిగట్టడంతో తన గోడును నేరుగా జిల్లా ఎస్పీకి వెళ్లబోసుకోవడంతో అయితే ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. వెంటనే విచారణ జరిపించేసి ఎస్ఐపై SC/ST అట్రాసిటీతో పాటు అత్యాచార యత్నం కేసు నమోదు చేసి సర్వీస్ రివాల్తో పాటు మరిన్ని కఠినమైన చర్యలు తీసుకునేందుకైతే జిల్లా పోలీస్ యంత్రాంగం పూనుకుంది. పవన్. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ ప్రశాంత్.